మంజు, ఉంజు, ఏం రా ఇట్లా వచ్చినారు? పోండి పటేల, మీరు చెప్పిండే ఆన్సరు తప్పు. మా టీచరు ఆన్సరు తప్పు అని చెప్తున్నారు. మీరంతా తప్పుగా చెప్తున్నారు ఆన్సరు. ఏరా ఉంజ, ఆన్సర్ తప్పే, నేను చెప్పిండే తప్పే. పటేల, ఉంజ కాదు గుంజ, నా పేరు గుంజన్న. ఉంజన గుంజన ఇడిరా, ఆన్సర్ తప్పే, నేను కరెక్ట్గా చెప్పాను కదా, అదెట్లా తప్పు అవుతుందిరా? పటేల, ఆన్సర్ అది కాదు, ఆన్సర్ వేరే అంట. అదెట్లప్ప, చెప్పు ఒకసారి. మేకని కట్టేయడానికి తాడు ఉండదంట, అతని దగ్గర తాడే ఉండదంట, మేకని కట్టేయకూడదంట. ఎలయునా, తాడే ఉండదంట, కట్టేయకుండా ఎట్లా తీసుకుపోతాడ్రా ఒకటి తర్వాత ఒకటి? పటేల, మేకని కట్టేయకూడదంట, అట్లే తీసుకుపోతాడంట, ఒకదాని తర్వాత. అది ఎట్లా పటేల, తలకాయ చెడిపోయింది. ఒకసారి యోచించేసి చెప్పు. ఇదోళ్ళ సమస్య అయింది కదరా, కట్టేయకుండా ఎట్లా తీసుకుపోతాడ్రా ఒకదాని తర్వాత ఒకటి? ఇప్పుడేమో పులిని తీసుకుపోతే ఇక్కడ మేక గడ్డి తింటుంది, మళ్ళీ మేకని తీసుకుపోతే పులి ఏమో మేకని తింటుంది, మళ్ళీ ఇక్కడే వదిలేస్తే మేక గడ్డిని తింటుంది. ఎట్లారా ఇది, ఎట్లారా తలకాయ చెడిపోయింది ఇది? పటేల, తలకాయ చెడిపోయింది అట్లే, అందుకే స్కూల్ ఇడుస్తూనే పరిగెత్తుని వచ్చినాం మీతో. చూడు పటేల, కొద్దిగా యోచించేసి ఎట్లనో అట్లా చెప్పు, తలకాయ చెడిపోయింది మాకైతే. అప్పయ్య, మంజ, ఉంజ, రండ్రా. దీనికి మన సిఐడి శంకరన్ అయితే కరెక్ట్గా ఆన్సర్ చెప్తాడు. రండ్లా, అతని దగ్గరికి పోయి కనుక్కుందాం రండి. ఏమి సిఐడి శంకరన్ అనే? పోండి పటేల, ఆయన ఒక రకం మనిషి, ఆయన చెప్తాడా నిజంగా ఆన్సరు? పటేల, ఆయన ఒక టైపు, ఆయన చిన్నపిల్లలంతా ఎదిరించుకొని పారాడతారు ఊర్లో అంతా. ఆయన ఆన్సర్ చెప్తాడా? ఆయన ఒక తిక్కులాగా పారాడతాడు. అట్లేం లేదురా, ఆయన మంచోడే, ఏమంటే కొద్దిగా బ్రెయిన్ లూజు. ఆయన సిఐడి కావాలని ఆయన ఆశ, సిఐడి కాలేదు, అందుకే కొద్దిగా అట్లా గెటప్ వేసుకొని తిరుగుతాడు. మంచోడే, వెరీ టాలెంటెడ్. ఏమో నువ్వే అడగాలి పటేల, మేము అడగము, మీ వెనకాల ఉంటాము, నువ్వే అడగాలంతే. పటేల, సరే రండప్ప, నేను అడుగుతా. రండి, పోదాం రండి. మళ్ళీ సిఐడి శంకరన్నారు, నమస్కారాను. ఏం పటేలా, ఏం ఇట్లొచ్చినావు, ఏం సమాచారము? ఇగో శంకరన్న, మన పిల్లలది ఒక చిన్న సమస్య. నిన్నట్టుండి తలకాయ తింటున్నారు, అట్లా కొద్దిగా సాల్వ్ చేసి ఇప్ప. ఏం కేసు పటేలా, ఏం కేసు చెప్పండి, నేను బగేరసిస్తాను. ఈ చుట్టుపట్టు పల్లెలంతా ఎలాంటి కేసు అయినా నేనే టేకప్ చేసేది. పోలీస్ వాళ్ళు కూడా కనిపెట్టలేని కేసు అని నేను ఎన్నో సాల్వ్ చేశాను, చెప్పండి. ఊరుకో శంకరన్ను, కేసు ఏం లేదు. మన పిల్లలది ఒక చిన్న ఒకటో, దాన్ని ఇడిపిడిచే కాక నిన్నట్టుండి తలకాయ చెడిపోయింది. దాన్ని టిష్యూల పైన చెప్తున్నారు. కొద్దిగా అది బగేర్స్ ఇవ్వాలి ట్విస్ట్. ఏం వక్టు పటేలా, ఏ పిల్లలా రండ్రా, ఏం సమస్య రా మీది, రండి చెప్పండి. అప్పయ్య, మంజా, ఉంజా, రండ్రా, అదేం సమస్య చెప్పండి రా, వాళ్ళంతా ఇడిపిస్తారు, రండ్రా. మీరే చెప్పండి పటేల, కొద్దిగా అర్థమయ్యేటట్లు, మీకే తెలుసు కదా అంతా, మీరే చెప్పండి. సరేలేండి అప్ప, నేనే చెప్తానులేండి. ఏమి లేదు శంకరన్న, ఇది ఒక చిన్న పొడుపు కథ లాంటిది. ఇప్పుడు ఒక ఊరిలో ఒక రామయ్య అనే ఒక అతను ఉంటాడు. అతని దగ్గర ఒక పులి, ఒక మేక, ఒక గడ్డి మోపు ఉంటుంది. దాన్ని వాడు పెంచుకుంటూ ఉంటాడు. ఒక జోరుగా వర్షం వచ్చి ఊరంతా కొచ్చుకపోతుంది. ఊరంతా కొచ్చుకపోయినప్పుడు వాడు దాన్ని మూడును తీసుకుని వేరే ఊరికి వెళ్ళాలి. పోతుండగా ఒక మధ్యలో ఒక నది వస్తుంది. ఆ నదిలో ఒక తెప్పం ఉంటుంది, ఒక చిన్న పడవ. ఆ పడవ చిన్నది, ఒకదాని తర్వాత ఒక్కొక్కటే తీసుకుపోవాలి, ఇక్కడ నుంచి అక్కడికి. ఆ మూడును సేఫ్గా తీసుకుపోవాలి. ఒకటి తీసుకుపోయి పెడితే ఇంకోటి తింటుంది. మూడును ఏది తినకూడదు, సేఫ్గా మూడు యువతల నుంచి ఆ పక్క చేర్చాలి. కొద్దిగా అది ఎట్లా చెప్పండి శంకరన్న అవరే? సింతేనా, దీనికి నిన్నటి నుండి పరదాడుతున్నారా? నిన్నని అడిగింటే నిన్ననే చెప్తున్నప్ప నేను. అయ్యో, పిల్లలా రండ్రా ఇప్పకి చెప్తా, రండ్రా. ఏం రా నీ పేరు? సార్, నా పేరు మంజు అని, నేను ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను సార్, ఊర్లోనే. నీ పేరేమ్రా, నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? సార్, నా పేరు గుంజ అని, నేను 5వ క్లాస్ చదువుతున్నాను సార్. ఇద్దరు ఒకే క్లాస్మేట్ సార్. ఏమ్రా, ఉంజనే? అదేం పేర్రా ఉంజా? సార్, ఉంజ కాదు, గుంజన్న నా పేరు. గుంజన్ననా? సరేలేపా, ఓకే. ఏం లేదురా, ఇది వెరీ సింపుల్ రా. ఇది ఇప్పుడేంటప్ప మీ సమస్య? ఒకదాని తర్వాత ఒకటి తీసుకోపోవాలా, ఒకదాన్ని తీసుకోపోతే ఇంకోటి తినకూడదు, అంతే కదా? చెప్తా ఉండండి. చెప్పండి సార్, స్కూల్లో చెప్పాలి, మాకు తలకాయ చెడిపోయిందంతా. చూడండప్ప, ఫస్ట్ మేకని తీసుకోపోయి ఇడిచిరమ్మను. అక్కడ మేకని తీసుకోపోతే ఇక్కడ పులి గడ్డిని తినదు. ఇక్కడ ఒక పాయింట్, ఓకేనా? ఓకే సార్. తర్వాత సెకండ్ గడ్డి మోపును తీసుకుపోయి పెట్టరమ్మను. సార్, సెకండ్ గడ్డి మోపును తీసుకుపోయి అక్కడ పెట్టి వచ్చే లోపల మేక గడ్డినంతా తింటుంది కదా సార్. సార్, అది కూడా కరెక్టే కదా సార్?
ఊనా ఫస్ట్ మేకని తీసుకోపోతాడు, తర్వాత గడ్డి తీసుకోపోతాడు, గడ్డి తీసుకుపోయి అక్కడ పెట్టి మేకను కట్టింటాడు కదా, ఆ తర్వాత వచ్చి పులి తీసుకోపోతాడు. అప్పుడు మేక గడ్డి ఎట్లా తింటుంది? సార్ సార్ అట్లా కాదు సార్, అక్కడ మేకని కట్టేయడానికి తాడు ఉండదు సార్. ఓ సిఐడి శంకరన్న, నేను కూడా నిన్న ఇదే వాళ్ళకి ఆన్సర్ చెప్పిండది. అక్కడ మేకని కట్టేయకూడదంట, మేకని కట్టడానికి తాడే ఉండదంట. ఇప్పుడు మేకని కట్టేయకపోతే అది ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు గడ్డి తింటుంది కదా, మూడుని ఎట్లా తీసుకుపోతాడు? తలకాయ చెడిపోయింది నిన్నట్టుండి. ఇదొక మంచి ట్విస్ట్ పెట్టినారా మీ సారు. ఇప్పుడు ఎట్లా చేయాలి? ఇప్పుడు ఫస్ట్ మేకనే తీసుకుపోవాలా, ఎందుకంటే మేక తీసుకుపోతే పులి గడ్డిని తినదు, నెంబర్ 1. ఇప్పుడు సెకండ్ ఏది తీసుకుపోవాలన్నదే కన్ఫ్యూజన్ ఇక్కడ. ఓ శంకరన్న, ఇప్పుడు మనకి సెకండ్ ఏది తీసుకుపోదాం అనేదే కన్ఫ్యూజన్. ఇప్పుడు సెకండ్ మనము గడ్డిని తీసుకుపోతే అక్కడ మేక గడ్డిని తింటుంది, పులిని తీసుకుపోతే పులి మేకని తింటుంది. ఇప్పుడు సెకండ్ ఏది తీసుకుపోవాలని కన్ఫ్యూజన్. అదే పటేలా, ఇప్పుడు ఈ సెకండ్ ఏది తీసుకుపోయినా ప్రాబ్లం కదా. ఇప్పుడు సెకండ్ గడ్డి తీసుకోపోతే మేక తింటుంది, పులి తీసుకోపోతే పులి ఏమో మేకని తింటుంది. ఇప్పుడు ఏది తీసుకోపోలే సెకండ్ అనేదే కన్ఫ్యూజన్ ఇప్పుడు. సార్ చూడండి సార్, మీరు ఇద్దరు ఉన్నారు, అట్లా ఏదైనా కొద్దిగా ఆలోచించి చెప్పండి. ఎవరిని అడిగినా తెలియదు అంటారు. 3 రోజుల నుంచి తలకాయ చెడిపోయింది. ఇద్దరు ఉన్నారు, కొద్దిగా అట్లా యోచన చేసి చెప్పండి. ఇప్పుడు నేను ఈ విలేజ్ సిఐడి శంకరన్న అయ్యుండి దీన్ని నేను సాల్వ్ చేయకపోతే నాకు బెలే మర్యాద ఉండదు. నాకు కొద్దిగా టైం ఇవ్వండి, దీన్ని ఆలోచించి నేను చెప్తాను. అది అట్లా కాదు సార్, మళ్ళీ ఆలోచించి గీలోచించి అట్లా కాదు సార్. మేము రేపు స్కూల్లో చెప్పాలి పొద్దున్న. ఇక్కడే ఆలోచించి ఏదో చెప్పండి సార్. ఓహో, ఏమి సిఐడి శంకరన్న పటేలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, అందరూ కలిపి ఏదో మీటింగ్ చేస్తున్నారు. రా బసన్న, ఏమి ఇట్లా బాగుండావా? ఆరోగ్యం అంతా బాగుందా నీది? పటేలా బాగుంది. ఏం లేదు బసన్న, స్కూల్లో ఒక చిన్న టీచరు ఒక చిన్న క్వశ్చన్ చెప్పారంట, ఆ క్వశ్చన్ దాని గురించి మాట్లాడుతున్నాం. క్వశ్చన్? ఏం క్వశ్చన్ చెప్పండి అబ్బా, ఆన్సర్ నేను చెప్తాను. ఎన్ని క్వశ్చన్లు విన్నాం నేను, నా తలలో వెంట్రుకలు ఊడిపోయేంత ఆన్సర్లు, అన్ని ఆన్సర్లు చెప్తాను. అది ఏం క్వశ్చన్ చెప్పండి. తాత నేను చెప్తా ఉండండి, వస్తున్నా. చెప్పరా మనవడా, అదేం క్వశ్చన్ అడుగు, చెప్తా. ఏం లేదా, ఒక ఊర్లో ఒక రామయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతని దగ్గర ఒక పులి, ఒక మేక, ఒక గడ్డి మోపు ఉంటుంది. అతని ఊర్లో వర్షం భారీగా వచ్చి అంతా కొట్టుకుపోతుంది. అతను ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళాలి. వేరే ఊరికి వెళ్లే లోపల అడ్డంగా ఒక నది వస్తుంది. ఒక నదిలో ఒక చిన్న పడవ ఉంటుంది. ఆ పడవలో ఒకదాని తర్వాత ఒక్కొక్కటి తీసుకుపోవాలా. ఫస్ట్ ఏది తీసుకుపోతాడు, సెకండ్ ఏది తీసుకుపోతాడు, థర్డ్ ఏది తీసుకుపోతాడు అనేది క్వశ్చన్. ఇంతేనా? దీనికి అప్పటి నుంచి పరదాడుతున్నారా? ఒకదాని తర్వాత ఒకటి తీసుకోపోతే అయినప్ప. ఫస్ట్ పులి తీసుకోపోతాడు, సెకండ్ మేక తీసుకోపోతాడు, థర్డ్ గడ్డి తీసుకోపోతాడు. ఒకదాని తర్వాత ఒకటి తీసుకుపోతే అయిపోయా. దానికి ఇట్లా పరదాడుతున్నారా? పో అక్కడ. ఈ వద్ద కూడా అర్థం కాలేదు. అజో అట్లా కాదు, ఉండి ఇక్కడ. అది కాతతో ఇప్పుడు 3ను సేఫ్గా తీసుకుపోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఫస్ట్ పులిని తీసుకుపోతే ఇక్కడ మేక గడ్డిని తింటుంది. లేకపోతే ఫస్ట్ మేకని తీసుకుపోయి సెకండ్ పులిని తీసుకుపోతే పులి మేకని తింటుంది. లేకపోతే గడ్డి తీసుకుపోతే మేక గడ్డిని తింటుంది. అట్లా ఏది తినకూడదు. 3ను సేఫ్గా ఒకదాని తర్వాత తీసుకుపోవాలి. అది ఎట్లా? పిల్లలు, ఫస్ట్ మేకని తీసుకోపోయి ఇడరామనరా. మేకని తీసుకోపోతే ఇక్కడ పులి గడ్డిని తినదు ఫస్ట్, ఓకేనా? ఊదదా, అది మాకు తెలుసు. సెకండ్ ఏది తీసుకోపోతాడు, చెప్పు. సెకండ్ ఏది చెప్తాం. సెకండ్ ఇప్పుడు పులిని తీసుకుపోతే పులి మేకని తింటుంది, గడ్డి తీసుకుపోతే మేక గడ్డిని తింటుంది. ఏది తీసుకుపోవాలి సెకండ్? ఇప్పుడు ఏది చెప్పాలి నేను? సెకండ్ చెప్పు తాతా, చెప్పు. సెకండ్ ఏది తీసుకుపోతాడు, సెకండ్ చెప్పు. నాకు ఇది కొద్దిగా టైం ఇవ్వండి అప్ప, నేను సాయంత్రం లోపల నేను యోచించి నేను చెప్తా. నాకు టైం ఇవ్వండి. ఈ తాత కూడా తెలీదు ఎట్లా పతో, మాకు చాలా అయిపోయిందత్త. హాయ్ ఫ్రెండ్స్, నేను గుంజన్న బోరేగౌడ. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసింటే కామెంట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఎవరికి తెలియదు, మాకు తలకాయ చెడిపోయింది. నేను రేపు స్కూల్లో మేము చెప్పాలా. మీకు ఆన్సర్ తెలిసింటే కామెంట్ చేయండి ప్లీజ్.